నమస్కారం. ఓ న్యాయమూర్తులారా, ఓ ప్రధాన న్యాయమూర్తులారా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులారా, లాయరులారా, వకీలు లాయర్లు, చట్టాన్ని రక్షించవలసిన ఐఏఎస్లు, ఐపీఎస్లు, డీజీపీలు, హోమ్ మినిస్టర్స్ ఎంతమంది ఉండగా ఒక నేరగాడు చింతమనేని దౌర్జన్యం దెందులూరు కాన్స్టిట్యున్సీలో విచ్చలవిడిగా జరుగుతుంటే ఖైదులో ఉన్న పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఒక రౌడీ షీటర్ తీసుకెళ్తుంటే కళ్ళప్పగిచ్చి పోలీసు వారు ఎదురొడ్డినా లెక్క చేయకుండా ఇంకో కేసు కట్టుకుంటారా, ఏం పీకుతారా పీక్కో అంటూ చింతమనేని మనిషిని పోలీస్ స్టేషన్ నుంచి తీసుకెళ్ళిపోతుంటే ఆంధ్రప్రదేశ్లో ఎంత అరాచకం సృష్టిస్తున్నాడో ఈ చింతమనేనికి అడ్డే లేదా? ఏ ధర్మం న్యాయం కలిగినటువంటి వారు లేరా? న్యాయాన్ని నిలబెట్టేవారు లేరా? సార్, ఎంత అన్యాయం! నా గొంతుక్కి విరామం జూన్ 4 వరకు మౌనంగా ఉంటానని చెప్పా. కానీ ఈ దౌర్జన్య కాండను పోలీస్ స్టేషన్కి వెళ్ళి దౌర్జన్యం చేస్తుంటే ఆ వీడియోలు చూసి ఊరుకోలేక ఎదిరించేవాడే మోర్ రామరాజు అని ఈ వీడియో పెడుతున్నాను. సార్, న్యాయాన్ని రక్షించండి, ధర్మాన్ని రక్షించండి. ఆ ప్రెసిడెంట్ కొడుకనే వాడికి వెనకాల నరికితే వెనక ఏమి తెలియకుండా దారి కాసినట్టు కాసి పోలింగ్ బూత్లో నరికితే అది 307 కట్రా సార్. అది అటెంప్ట్ మర్డర్ కాదండి, అది అటెంప్ట్ మర్డరే కదా. పోలీసు వారు కట్టింది ఏంటి తప్పని అక్కడ విమర్శిస్తుంటే అయ్యయ్యో, న్యాయాన్ని చంపేస్తున్న ఈ దుర్మార్గులను చూసి ఈ పోస్టు పెట్టాలనిపించింది. సార్, ధర్మం న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. న్యాయమేవ జయతే. ఏలూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గారికి, మేరీ గారికి, అలాగే కలెక్టర్ ప్రసన్న గారికి, ఇంకా ఎంతోమంది డిఎస్పీలకు, సిఐలకు, ఎస్ఐలకు, ఎంతో మంచివారు మీరు. లేకుంటే అదే తెలంగాణలో, బీహార్లో అయితే పోలీస్ స్టేషన్ నుంచి మనిషిని తీసుకెళ్తే షూట్ చేసి చంపేస్తారు, ఎంతలో రాజకీయ నాయకుడైనా. అది చెయ్యలేదంటే మీరు ఎంతో మంచివాళ్ళు. కానీ వాడు దుర్మార్గుడు. గెలవక ముందే ఇటువంటి అరాచకాలు సృష్టిస్తున్నాడే. ఒకవేళ గెలిస్తే జరగరానిది జరిగితే ఇక ప్రతిపక్షం అనేది ఉంటుందా? ఎంత దుర్మార్గం చేసే ఈ 4 అడుగుల మనిషి, ఎంత దుర్మార్గం! మాటలు 4 అడుగులు ఉంటాడు, వాడు మాట్లాడుతుంటే అందరూ జడిచిపోవలసిందేనా? అన్యాయమైనటువంటి మాటలు. 43 కేసులు ఉన్నాయి, ఇంకో కేసు కట్టుకుంటారా? ఏం పీకుతారా మీరు? బావోయ్, అసలు ఆ వాడసు వింటేనే ఇంత రౌడీని ఇక్కడ ఉంచారు అంటే, అతన్ని నిలువరించలేకపోతున్నారంటే, వేలాది లక్షలాది జనం కలిగిన పోలీస్ వ్యవస్థ అతన్ని కంట్రోల్ చేయలేకపోతుందంటే సిగ్గుచేటు. ఎవరితో చెప్పుకుంటారు సామాన్యులు? అయ్యయ్యో, ఇంత అన్యాయం జరుగుతుంటే కళ్ళారా చూసి ఓర్వలేక ఎదిరించేవాడిని నేను అనుకుని పోలీసు వారిని వేడుకుంటున్నాను, రెవెన్యూ వారిని వేడుకుంటున్నాను, పంచాయతీరాజ్ శాఖ వారిని వేడుకుంటున్నాను, అపధర్మ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారిని వేడుకుంటున్నాను, ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను వేడుకుంటున్నాను. మహానుభావులారా, హైకోర్టు న్యాయమూర్తులారా, న్యాయవాదులారా, రక్షించండి. ఇటువంటి దుర్మార్గుడికి తగినటువంటి శిక్ష వేయకుండా అన్ని కేసుల్లోంచి మీరు బయటికి పంపించేస్తుంటే అతనికి ఎలా వస్తుంది భయం? ఆలోచించండి ఒక్కసారి. బీసీ బిడ్డనైన నేను, కొల్లేరు నేతనైన మోర్ రామరాజు ఆవేదన, ప్రజలందరి ఆక్రందన ఆవేదన. సార్, వారందరూ చెప్పలేరు కాబట్టి నా నోటి ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నా. మోర్ రామరాజు తప్పనిసరిగా చింతమనేనిని అరెస్ట్ చేసి తగినటువంటి శిక్షలు విధించేటట్టు ఈ 44 కేసుల్లో కూడా చూడాలని, మరొక్కసారి అటువంటి దౌర్జన్య కాండ మన ఆంధ్రప్రదేశ్లో ఎవరు చేసినా వాళ్ళను కఠినంగా శిక్షిస్తారని ఐఏఎస్ వారికి, ఐపీఎస్ వారికి, డీజీపీ గారికి,
అలాగే కేంద్రంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి, మా బీసీ బిడ్డ మోడీ గారు, ఏమండి ఆలోచించండి, వీళ్ళు చేసేటువంటి అరాచకం మేము తట్టుకోలేకపోతున్నాం. ఎంతో మందిని ఎన్నో రకాలుగా హింసించి చంపించినటువంటి దుర్మార్గుడు చింతమనేని. అర్థం చేసుకోండి. నమస్కారములతో కొల్లేరు నేత మోరు రామరాజు సార్.